టీనేజ్ లోకి అడుగుపెట్టిన ఆడపిల్లలందరూ ఎదుర్కొనే సమస్య నెలసరి. దీని మీద చక్కని అవగాహన ఏర్పరచుకోవాలి. నెలసరి సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు: శానిటరీ నాప్కిన్స్ ఎంపిక, శుభ్రత. ఇక నెలసరి సమయంలో తీసుకోవలసిన ఆహార పదార్థాలు, ఇలాంటి విషయాల గురించిన పూర్తి సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. దీనికోసం మీరు చేయవలసిందల్లా ఈ వీడియో పూర్తిగా చూడడమే. ఇక నెలసరి సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తల విషయాలకొస్తే, నెలసరిలో సాధారణంగా శానిటరీ నాప్కిన్స్ లేదా క్లాత్ వాడుతూ ఉంటారు. అయితే వాటి వాడకంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవేంటంటే, మార్కెట్ లో ఎన్నో రకాల నాప్కిన్స్ అందుబాటులోకి వచ్చాయి. వాడడానికి వీలుగా వింగ్స్ ఉండే నాప్కిన్స్ కే డిమాండ్ ఎక్కువగా ఉంది. ఇవి అటు ఇటు జరగకుండా సౌకర్యవంతంగా ఉంటాయి. కానీ ఈ వింగ్స్ తయారీకి ఉపయోగించే జిగురు వల్ల అలర్జీలు తలెత్తుతాయి. ఎక్కువ శాతం మందికి ఈ జిగురు పడదు. దాంతో నెలసరిలో తలెత్తే అసౌకర్యానికి తోడు ఈ కొత్త ఇబ్బంది తోడవుతుంది. ఇలాంటి ఎలర్జీ ఉన్న వాళ్ళు జిగురు లేని నాప్కిన్స్ ను ఎంచుకోవాలి. ఇక పల్లెటూరు పిల్లలు, స్త్రీలు సాధారణంగా ఇంట్లోని వస్త్రాలనే నెలసరికి వాడుతుంటారు. అయితే నెలసరి కోసం కొన్ని క్లాత్స్ కత్తిరించి పెట్టుకుని వాటిని ఉతికి ఆరబెట్టి ప్రతి నెల వాడేస్తుంటారు. ఇది సరైన పద్ధతి కాదు. ఇలా చేయడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి క్లాత్ వాడాలనుకునే వారు నెలసరి ఉపయోగించే క్లాత్ ను శుభ్రంగా ఉతికి వాడిన తర్వాత పారేయాలి. అలా ఒక క్లాత్ ను ఒకసారికే వాడాలి. కానీ 3 రోజులు దాన్నే ఉతుక్కుంటూ వాడుకోకూడదు. ఇక నెలసరి సమయంలో ఎటువంటి శుభ్రత పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం. నెలసరి సమయంలో తగిన శుభ్రత పాటించకపోతే ఫంగల్ ఇన్ఫెక్షన్లు దాడి చేస్తాయి. శానిటరీ నాప్కిన్స్ మార్చడం నిర్లక్ష్యం చేసినా, జననేంద్రియాల శుభ్రత పాటించకపోయినా ఇబ్బందే. ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ప్యాడ్ మార్చిన ప్రతిసారి ఎక్కువ నీటితో శుభ్రం చేసుకోవాలి. నిల్వ ఉన్న నీళ్లు, పాచి పేరుకున్న నీళ్లను వాడకపోవడమే మంచిది. ఇక వెస్టర్న్ కమ్మోడు బదులుగా సాధారణ టాయిలెట్ వాడటం అలవాటు చేసుకుంటే మేలు. యాంటీ ఫంగల్ పౌడర్లు వాడాలి. 2 పూటలా శుభ్రంగా స్నానం చేయాలి. క్లాత్ వాడేవాళ్లు వాడే ముందు దాన్ని శుభ్రంగా ఉతికి ఎండలో ఆరేసి వాడాలి. క్లాత్ ను ఒకసారి వాడేసి పారేయాలి గాని పదే పదే ఉతికి వాడకూడదు. ఇక ప్రతి 4 గంటలకు ఒకసారి నాప్కిన్స్ ను మారుస్తూ ఉండాలి. ఇక సాధారణంగా పెరిగే వయసుతో పాటు ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ తగ్గుముఖం పడుతుంది. కానీ అరుదుగా కొందరిలో అది ఎంతకీ అదుపులోకి రాదు. పెళ్లై 2 పిల్లలున్న వారు ఇప్పటికీ పీరియడ్స్ లో విపరీతమైన చిరాకు, కోపంతో బాధపడుతూ ఉంటారు. ఈ సమయంలో చిన్న విషయానికి కోపం తెచ్చుకుని కుటుంబ సభ్యుల మీద చేతికందిన వస్తువులు విసిరేస్తుంటారు. ఇది కొందరిలో మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇలాంటి సమయంలో వారిని శాంతింపజేస్తూ లాలనగా చూసుకోవాలి. ఇక నెలసరి వచ్చిందంటే చాలు పిల్లల్లోనూ మార్పు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. విపరీతంగా చిరాకు పడిపోతారు. చిన్న విషయానికే కోపంతో రెంకలిస్తూ ఉంటారు. రాత్రులు నిద్రలేమితో బాధపడుతూ ఉంటారు. ఇదంతా ఆ 3 రోజులే. నెలసరి ముగియగానే తిరిగి మామూలైపోతారు. తొలి నెలసరి కనిపించే 13 ఏళ్ల నుంచి 20 నుంచి 25 ఏళ్ల వయసు వరకు ఈ రకమైన మూడ్ స్వింగ్స్ సాధారణం. ఈ మార్పులన్నిటికీ నెలసరి సమయంలో శరీరంలో చోటు చేసుకునే హార్మోన్ హెచ్చు తగ్గులే కారణం. ఇక అప్పుడేం చేయాలంటే, ఆ భావోద్వేగాలను అదుపు చేసుకోవడం కోసం యోగా, వ్యాయామం వంటివి చేయాలి. పీరియడ్స్ కి 2 రోజుల ముందు నుంచి ఆహారంలో ఉప్పు తగ్గించాలి. రిలాక్సేషన్ కోసం సంగీతం వినేలా చేయాలి. ఇక విటమిన్ ఈ టాబ్లెట్స్ ను ఈవినింగ్ ప్రైమ్ రోజ్ ఆయిల్ వాడితే మంచి ఫలితం ఉంటుంది. ఇక కొందరిలో నెలసరి 28 నుంచి 30 రోజులకు ఒకసారి వస్తే, కొందరిలో ప్రతి 2 నెలలకు ఒకసారి కనిపిస్తుంది. తొలి నెలసరి నుంచి ఇదే క్రమం కొనసాగుతూ ఉంటే కంగారు పడాల్సిన అవసరం లేదు. అలాగే స్రావం కొందరికి 2-3 రోజులకే ఆగిపోతే, ఇంకొందరికి వారం రోజుల పాటు ఉంటుంది. ఇక కొందరి పిల్లల్లో తొలి నెలసరి తర్వాత రెండవది 4వ నెల వరకు కనిపించకపోవచ్చు. ఇంకొందరికి కొంతకాలం పాటు ప్రతి 15 రోజులకు కనిపిస్తుంది. తొలి రోజుల్లో ఓవరీస్ లో హార్మోన్ల సర్దుబాటుకు కొంత సమయం పడుతుంది. అందుకే ఈ హెచ్చు తగ్గులని. నెలసరి ప్రారంభంలో ఇవన్నీ అత్యంత సహజం. భయపడాల్సిన అవసరం లేదు. ఇక నెలసరి ప్రతి నెల ఆలస్యంగా రావడం, ప్రతి 15 రోజులకు ఒకసారి రావడం, నెలసరి స్రావంలో దుర్వాసన, రక్తపు గడ్డలు కనిపించడం, రోజుకి 8కు మించి నాప్కిన్స్ మార్చాల్సి రావడం, 30 నుంచి 35 ఏళ్ల వయసు వారిలో నెలసరి 15 రోజులకు ఒకసారి కనిపించడం అసహజ లక్షణం. ఇలాంటి వారు వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి. ఇక బహిష్టు సమయంలో ఒంట్లోని కాల్షియం, ఇనుము, మెగ్నీషియం వంటివి బయటికి వెళ్లిపోతాయి. ఫలితంగా కండరాలు పట్టేయడం, నీరసం, నిస్సత్తువ కలుగుతాయి. రక్తహీనత సమస్యలు కూడా తలెత్తుతాయి. బహిష్టు సమయంలో ఆ లోపాలు పూరించే ఆహార పానీయాలు విధిగా తీసుకోవాలి. కాల్షియం కోసం పాలు, పెరుగు, వెన్న తప్పనిసరిగా తీసుకోవాలి. గుడ్లు తీసుకోగలిగితే ఇంకా మంచిది. బాదాం, బ్రోకోలీ, ఆకుకూరలు వంటివి తీసుకోవాలి. సో చూసారు కదండి, నెలసరి సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి. మీరు కూడా ప్రతి ఆడపిల్లలో ఇలాంటి అవగాహన కల్పించేందుకు మీకు తెలిసిన టిప్స్ ను కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ హెల్తే కాకుండా మీ ఫ్రెండ్స్ హెల్త్ కూడా బాగుండాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే అందరికి షేర్ చేయండి. మా హెల్త్ టిప్స్ వల్ల మీకేమైనా మంచి లేదా చెడు ఫలితాలు పొందుతున్నారా? వెంటనే కామెంట్ బాక్స్ లో కామెంట్స్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని ప్రెస్ చేయండి.